నారాయణ మహారాజు గారొచ్చినారు. నారాయణ మహారాజు గారు విజయనగరం వచ్చినప్పుడు, నేను పక్కన మాస్టర్ గారు లెక్చరర్ అయినటువంటి సుధాకర్ రెడ్డి వారి ఇంట్లో ఏదో పరీక్షకు ప్రిపేర్ అవుతా ఉన్నాను. ఎవరో పిల్లోడొచ్చి మాస్టర్ గారు పంపించారు. "చెన్నయ్య ఆడు చదువుకుంటున్నాడు పిలుచుకో" అని చెప్పేసని. పరిగెత్తుకుంటూ చెప్తే నేను అయ్యో! నారాయణ మహారాజు వచ్చినారు గదా! ఆయన దర్శనం చేసుకోవాలంటే మనం శుచి పాటించాలి గదా! అని చెప్పేసి చేతువావిలో బకెట్ వేసినాను. నీళ్లు వేసుకొని కాళ్ళు కడుక్కోవాలని. బకెట్ తాడు తెగిపోయి బకెట్ బయలు పడిపోయింది. కాళ్ళు కడుక్కొని ఎట్లా పోయేదని చెప్పేసని, సరే మళ్ళా స్వామి ఉంటారో లేదో తొందరగా పోతానంటున్నారు గదా! అని చెప్పేసి పరిగెత్తుకుంటూ పోయి నమస్కారం చేసుకున్నాక నాకు లోపల గిలి ఉంది. అయ్యో! శుచి లేకుండా నమస్కారం చేసుకున్నామే అని. ఇప్పుడు మాస్టర్ గారిని అడగడం జరిగింది. అడిగితే, "మాస్టర్ గారు నువ్వు చేసింది కరెక్టు. నువ్వు కాళ్ళు కడుక్కొని వచ్చేంత వరకు ఆయన ఉండాలి గదా! అంచేత అదృష్టవంతుడు వచ్చి నమస్కారం చేసుకున్నావు. మంచి పని చేసినావు" అని చెప్పి ఆయన నవ్వడం జరిగింది. అట్లా ఏ సమయంలో ఏది ఎట్లా చేయాలనో ఆయన అట్లా నడిపించినారు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అట్లే ఒకసారి కృష్ణమాచార్యులు గారు మద్రాసు పూజలకు గురు పూజలకు పోతూ విజయనగరం వచ్చినారు. ఆ రోజు మా కృష్ణమాచార్యులు గారి కృష్ణమాచార్యులు గారు అంటే మాస్టర్ గారి పెద్దన్నయ్య గారు. వారి సత్సంగం జరుగుతాను. ఆయన సుపర్ణ అనేటువంటి విషయాన్ని గురించి బాగా చెప్పినట్టుంది. బాగా లేట్ అయిపోయింది. ఆ సందర్భంలో అందరూ ఆటోగ్రాఫ్ రాయించుకుంటున్నారు. నా దగ్గర ఆటోగ్రాఫ్ బుక్ లేదు. నా దగ్గర ఏదో మా బీఎస్సీ విద్యార్థులందరి డైరీ ఉంటే దాంట్లో నేనింత రాయించుకున్నాను. ఆయన కృష్ణమాచార్యులు గారు నాకు ఆటోగ్రాఫ్‌లో ఈ మాట రాసినారు. "నీ సుగుణమతి రక్షయై నిన్ను బ్రోచు. నీ సుగుణమతి రక్షయై నిన్ను బ్రోచు" అని రాసినారు. సరే ఏం రాసినారు నాకప్పుడు దాని భావం అంత అర్థం కాలేదు. అంచేత మాస్టర్ గారి దగ్గర పోయి, "మాస్టర్ గారు, అన్నయ్య గారు ఈ విధంగా రాసినారు. బాగా రాసినారా?" బాగా 2 సార్లు అడిగాను. అద్భుతంగా రాసినారు. అంటే మాస్టర్ గారు చెప్తేనే నాకు సంతోషం అనమాట. మిగతాలు ఎవరు చెప్పినా గాని. అంచేత చాలా బాగుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అట్లే బీఎస్సీ ఫైనల్ ఇయర్‌లో బీఎస్సీ ఫైనల్ ఇయర్‌లో మేము విద్యార్థులమంతా స్టాఫ్‌కంతా ఫేర్‌వెల్ పార్టీ ఏర్పాటు చేసినాం. ఫేర్‌వెల్ పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత అందరం పార్టీ అయిపోయి అందరూ మా లెక్చరర్స్ అంతా సలహాలిచ్చినారు. సలహాలిచ్చిన తర్వాత మాస్టర్ గారితో ఆటోగ్రాఫ్ రాయించుకున్నాను. ఆ ఆటోగ్రాఫ్‌లో 73 అనుకుంటా. Life is a drama in which the one consciousness of the Lord assumes many forms and plays all the parts for its own pleasure. If we realize that we have lived life, may He in you lead you to Himself అని నాకు ఆయన ఆటోగ్రాఫ్ రాయడం జరిగింది. అది నాకు అర్థం కావడానికి దాదాపు ఒక 10, 12 సంవత్సరాలు పట్టింది. అంతవరకు ఆ వాక్యం ఏంటి అనేటివి నాకు అర్థం కాలేదు. కొంత అధ్యయనం చేసిన తర్వాత, కొంత సాధన చేసిన తర్వాత అందులో ముఖ్యమైనటువంటి భావం అనేటువంటిది అర్థమైందనమాట. తర్వాత 1971లో ఈ బంగ్లాదేశ్ వార్ జరిగినప్పుడు విద్యార్థులంతా కూడక బంగ్లాదేశ్ సహాయార్థం భిక్ష అడుగుతా ఉన్నారు డబ్బాలు తీసుకొని. అదే సందర్భంలో కొంతమంది విద్యార్థులు ఆమెను వ్యతిరేకించినారు. అట్లా చేయకూడదు, బంగ్లాదేశ్ మనందరం సాయం చేయాలని. సరే చేయాలనా వద్దా అని కాలేజీలో ఒక డిబేట్ ఏర్పాటు చేసినారు. ఆ డిబేట్‌లో ముగ్గురు జడ్జిలు కూర్చున్నారు. అందులో మాస్టర్ గారు ఒకానొక జడ్జి. న్యాయ నిర్ణేత డిబేట్‌లో. సరే అందరూ నేను కూడా పోయి ఏదో పెద్ద తెలిసినోడి మాదిరి ఈ ఆంధ్రప్రదేశ్‌లో అన్నమో రామచంద్ర అని చాలామంది బాధపడతా ఉన్నారు. ఇట్లా మన ప్రజలకు సహాయం చేయకుండా ఎక్కడో బంగ్లాదేశ్‌కి మనం సహాయం చేయాల్సిన అవసరం ఏముంది అని కొంచెం నెగెటివ్‌గా మాట్లాడాను. అప్పుడు బయటకొచ్చినాక మాస్టర్ గారు ఒక మాట చెప్పినారు. "చెన్నయ్య, పేదరికం వేరు, విపత్తు వేరు. విపత్తు అంటే మనం ఊహించకుండా వచ్చేటువంటిది కాబట్టి, విపత్తులో తప్పకుండా వాడు శత్రువైనా గాని మన యొక్క సహాయ సహకారాలు అందించాలా" అని వారు నాకు తెలియజేయడం జరిగింది. ఆ ఒక్క వాక్యాన్ని మనసులో పెట్టుకొని నేను ఏదన్నా విపత్తు వచ్చినప్పుడు నాకు చేతనైనటువంటి సహాయం చేయడానికి ప్రయత్నం చేసినాను. 1977లో ఉప్పెన వచ్చినప్పుడు దివిసీమలో నేను శివసేనకు పోయినాను 15 రోజులు. ఆ శవాలు ఒక్కొక్క చోట గుప్పలు గుప్పలు పడిపోయి 20, 30 శవాలు ఎట్టంటే అట్లా గుడ్డలు లేకుండా చెట్ల పైన ఇరుక్కొని, ఇండ్ల పైన చూసే లోపల నాకు అసలు చేతగాలే. ఆ దుర్వాసన ఒకటి ఇన్ని శవాలు ఎప్పుడు చూడలేదు కాబట్టి నా వల్ల కాకుండా వాసన పట్టలేకుండా అబ్బా! నా వల్ల కాదు అనుకున్నాను. ఎంబడే ఒక వాక్యం నాకు గుర్తుకొచ్చింది. పాపం వాళ్ళు దిక్కు లేకుండా చనిపోయినారు. కనీసం పూడ్చేవాళ్ళు కూడా లేరు. మనకు భగవంతుడు ఈ అవకాశం ప్రసాదించాడు కాబట్టి, "ఆలు బిడ్డలన్నదమ్ములెవరు వెంట రారురా వదలలేక వచ్చిన వల్లకాటి వరకేరా." పాపం వాళ్ళకి వల్లకాటి వరకు వచ్చేవాళ్ళు కూడా లేకుండా పోయినారు. అంచేత మనం చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాను. ఒక 2, 3 సార్లు వాంతి చేసుకున్నాను. తర్వాత మనసు గట్టిపరుచుకొని ఆ 15 రోజులు శవసేన అంటే పొద్దున భోంచేస్తే గనుక ముక్కుకు గుడ్డ కట్టుకొని, మాస్క్ కట్టుకొని, తర్వాత గడ్డపార, ఓ సలికపార
చేతిలో కిరసనాయిల్ డబ్బా తీసుకొని ఎక్కడ శవాలుంటే గనుక అక్కడ అన్నీ మట్టి ఉన్న చోటైతే గుంతేసి మట్టిలేయడం, నీళ్ళున్న చోటైతే గనుక దాని మీద కిరసనాయిల్ పోసి శవాలాంటి మంట పెట్టడం అంటే తగలేయడం అనేటువంటిది 15 రోజులు దాదాపు చేయడం జరిగింది. ఆ సమయంలో గూడా మా వివేకానంద గురుకుల విద్యాలయంలో విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు అందరి దగ్గర పోయి డొనేషన్‌లు కలెక్ట్ చేసి వాళ్ళకు ఆహ్, ఆర్థికంగా సహాయం చేయడం అనేటువంటిది జరిగింది. ఆ ఒక్క మాట గుర్తుపెట్టుకొని. తరువాత 2009లో నేను కర్నూల్‌లో ప్రిన్సిపల్‌గా పనిచేసేటప్పుడు వరదలొచ్చి కర్నూలంతా అతలాకుతలం అయిపోయిందనమాట. కాలేజీ గూడా దాదాపు ఓ 2, 3 అడుగుల నీళ్లొచ్చేసినాయి. కొన్ని కొన్ని రికార్డ్స్ అన్నీ పాడైపోయినాయి. నేను ప్రిన్సిపల్‌గా రూమ్‌లోకి చూసుకోవడానికి పోతే ఏమేమి పోయినాయి కంప్యూటర్స్ అవన్నీ చూసుకోవడానికి పోతే పిల్లలొచ్చినారు కొంతమంది. పాపం వాళ్ళు నా మొఖం చూస్తేనే విపరీతంగా ఏడ్చేసినారు. సార్ ఏం పోయి కట్టుకునే గుడ్డలు తప్ప ఏం లేవు అని చెప్పేసి చాలా బాధపడినారు. అప్పుడు ఇంటికొచ్చి మా మిసెస్‌తో మనం ఏమైనా సాయం చేయగలమా పిల్లలకు అని చెప్పేసంటే, అయ్యో! 1400 మంది ఉన్నారు గదా! మనం ఏం సాయం చేయగలము. ఏదో ఒకరికి ఇద్దరికైతే గనుక మనం ఒక 10 మందికైతే 10,000 ఇవ్వగలము అని చెప్పేసి అంటే, సరే మన స్వచ్ఛంద సభ్యుల్ని అడిగి వీళ్ళకి ఆదుకోవాలని చెప్పేసి ఉద్దేశం చేత నేను ఆహ్, సత్యనారాయణ బాపూజీ అని చెప్పేసి ఆ 22 సత్సంగ సభ్యులకు మా విన్నపం చేయడం జరిగింది. వాళ్ళు వెంటనే ఒక 3, 4 లక్షల రూపాయల వస్తువులు తీసుకొచ్చి గుడ్డల పిల్లలకంతా ఇచ్చేయడం జరిగింది. అట్లే ధర్మవరంలో నేను పనిచేసేటప్పుడు నాకు పరిచయం రోటరీ క్లబ్ మెంబర్స్‌కు ఫోన్ చేస్తే వాళ్ళు కూడా వచ్చేసి దాదాపు ఒక 5, 6 లక్షల మెటీరియల్ వాళ్ళు ఇచ్చినారు. అట్నే సూళ్ళూరుపేట చంద్రబాబు వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు కూడా దాదాపు ఒక ₹1,00,000 దాకా మెటీరియల్ ఇవ్వడం జరిగింది. అంటే ఇంక లోకల్ పీపుల్ వాళ్ళు వీళ్ళు అందరి దగ్గర ఒక 10, 12 లక్షల మెటీరియల్ మనం సేకరించి వరద బాధితులైన విద్యార్థులకి అందరికీ పుస్తకాల కానించి, టిఫిన్ బాక్స్ కానించి, పెన్సిల్ కానించి, రికార్డ్స్ కానించి, టెక్స్ట్ బుక్స్ కానించి అన్నీ వాళ్ళకు యథాతథంగా ఇవ్వగలిగినాము. దాని ప్రేరణ ఎనక మాస్టర్ గారు అనేటువంటి విషయం మాత్రం గుర్తుంది. ఈ కడప జిల్లా అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయినప్పుడు అక్కడికి పోయి చూడడం జరిగింది. టీవీలలో తర్వాత న్యూస్ పేపర్‌లో పులపత్తూరు ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడక అతలాకుతలం అయిపోయినాయి. ఇల్లు లేసిపోయినాయి. చాలామంది చనిపోయినారు. పశువులన్నీ చాలా చనిపోయినాయి అనేటువంటి హృదయ విదారకమైనటువంటి ఆ దృశ్యాలు చూసిన తర్వాత మనసు కదిలిపోయింది. తర్వాత ఎమ్మడే ఇంటికొచ్చేసి మిసెస్‌ని అడిగినాను. మనం సాయం చేయాలి. అంటే ఏదైనా డబ్బులియి గాని పని చేసేదంతా నువ్వు చేతులో పెట్టుకోవద్దబ్బా! నేను కూడా చేయలేను. హెల్త్ బాలేదని చెప్పేసంటే, అట్లెట్లా? మనోళ్ళు డబ్బులిస్తే ఆళ్ళు మిస్‌యూజ్ చేస్తారు గదా! మనం చేస్తేనే బాగా జరుగుతుందని చెప్పి ఆమెను కన్విన్స్ చేసి, మనం ఎంతియ్యాలా అని చెప్పేసంటే, నువ్వెంత అడిగినా మనం ఒక ₹1,00,000 ఇస్తామని చెప్పేసంటే ఆమె ఒప్పుకున్నది. తర్వాత అందరి మన సత్సంగ సభ్యులు, తర్వాత నా పరిచయస్తులు అందరిని అడిగి దాదాపు ఒక 5,00,000 మెటీరియల్ 175 ఫ్యామిలీస్‌కు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అది గురు భరద్వాజ సత్సంగము తిరుపతి శాఖ తరపున చేయడం జరిగింది. కర్నూల్‌లో గూడా గురు భరద్వాజ సత్సంగం కర్నూలు తరపున చేయడం జరిగింది. అట్లా ఆయన ప్రేరణ విపత్తొచ్చినప్పుడు మనం తప్పకుండా ఆదుకోవాలి అనేటువంటి ప్రేరణతో ఈ సత్కార్యములు చేపట్టడం జరిగింది. వారి యొక్క దివ్య ఆశీస్సుల వలన అవి చాలా చక్కగా జరిగినాయి. అందరూ సహకరించినారు. సహకరించినటువంటి సత్సంగ సభ్యులందరూ కూడక నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నేను పాణ్యం కళాశాలలో పనిచేసేటప్పుడు ఒకసారి మాస్టర్ గారు ఈ నంద్యాలకు రావడం జరిగింది. మన శ్యామచరణ్ బాబా గారని ఉన్నారు. వాళ్ళ ఇంట్లో మాస్టర్ గారు ఉండేవారు. మాస్టర్ గారు పరిచయం చేసాడు. స్వామివారు శ్యామచరణ్ బాబా గారు గూడా నాకు బాగా పరిచయము. వాళ్ళు చాలా ప్రేమగా చూసుకునేటువంటి వారు. ఎప్పుడు పోయినా గాని ఒక ప్రత్యేకమైనటువంటి ఆదరాభావాలతో వాళ్ళు హ్మ్. దగ్గర తీసుకునేటువంటి వారు. ఆ రోజు మహానంది స్కూల్‌లో ఉపన్యాసం ఉంది. మాస్టర్ గారు, మేము అందరం మహానంది స్కూల్‌లో ఉపన్యాసం అయిపోయిన తర్వాత మా ఊరి పైనే రావాలి కారు. మాస్టర్ గారు ఇంటికాడికి పోయొస్తామని చెప్పేసనంటే, అయ్యా! ఇప్పుడు వాళ్ళు తొందరగా ఆడ మీటింగ్ అంటున్నారు. మళ్ళా రేపు మనం వచ్చేస్తాంలే ఇంటికి ప్రత్యేకంగా మనం నిదానంగా ఉండొచ్చు అని చెప్పేసంటే, సార్ ఆడికి పోతే రాలేడు సార్ అని చెప్పి ఎంత చెప్పినా ఖచ్చితంగా వస్తానని చెప్పేసని మరుసటి రోజు మళ్ళా మా ఇంటికొచ్చి చాలా సేపు కూర్చొని మమ్మల్ని ఆశీర్వదించడం జరిగింది. అప్పుడు మాస్టర్ గారితో మా అమ్మగారు "స్వామి పెళ్లి చేసుకోలేదు. అందరూ ఎగతాళి చేస్తున్నారు. మీరైనా చెప్తే చేసుకుంటారు" అని చెప్పేసి అంటే కూడా ఏడుస్తుంటే, "అమ్మ, అమ్మ, అమ్మ ఏడ్చొద్దు, ఏడ్చొద్దు, ఏడ్చొద్దు" అని చెప్పేసని బాబా నిజం ఎప్పుడంటే అప్పుడే జరుగుతుందమ్మా. అట్లా ఏడ్చకూడదు అని చెప్పేసి ఓదార్చి దాదాపు ఒక గంట, గంటన్నర సేపు మాస్టర్ గారితో పాటు శ్యామచంద్ర బాబా గారు, పార్థసారథి గారు,
బాపట్ల హనుమంతరావు కుమారుడు పార్థసారథి గారు, తర్వాత చిక్కడపల్లి రామ్మూర్తి గారు అందరొచ్చినారు. వచ్చినప్పుడు ఆయన సామూర్తి గారు ఊరుకుండకుండా, "చెన్నయ్య, నీ వయస్సు 67.5 సంవత్సరాలు. నీకు 37.5 సంవత్సరాలకు పెళ్లవుతుందని" చెప్పేసి అంటే, మాస్టర్ గారు వెనక్కి తిరిగి నవ్వి, "చెన్నయ్య, డేట్స్ నోట్ జేసుకో" అని చెప్పేసి అన్నారు. మరి ఎందుకన్నారో నాకప్పుడు తెలియదు. తర్వాత తెలిసింది. అటు జరగలేదు. నాకు 38 సంవత్సరాలు పెళ్లి జరగలేదు. 37 సంవత్సరాలు పెళ్లి జరిగింది. నా 67 సంవత్సరం వరకే నీ వయసన్నాడు. ఇప్పుడు నాకు 73 సంవత్సరాలు జరుగుతున్నాయి. అంచేత మామూలుగా అటు చెప్పకూడదు మరి. మాటలు ఎందుకో అట్లా ఆయన నోట్ చేసుకుంటే నాకప్పుడే అర్థమైపోయిందనమాట. కనుక ఆయన ప్రతి ఒక్క విషయం తెలుసనేటువంటి ఈ విషయం దీన్ని బట్టి మనకు తెలియవస్తుంది. అట్లే ఆయన సర్వజ్ఞులనే దానికి చాలా ఉదాహరణలున్నాయి. 1975లో నేను భారతీ ధ్యానంలో ట్రైనింగ్‌లో ఉన్నప్పుడు, నేను అంతకుముందు ఏపీపీఎస్సీ ఎగ్జామ్ ఫారెస్ట్ రేంజర్‌కు ఏపీపీఎస్సీ ఎగ్జామ్ రాసినాను. ఆహ్, పరీక్షలు ఉత్తీర్ణుడినై వాళ్ళు ఇంటర్వ్యూకి పిలవడం జరిగింది. భారతీ ధ్యానం ట్రైనింగ్ లాస్ట్ రోజుల్లో ఉంది. ఇంక 6 రోజులైతే అయిపోతుంది. కానీ ఆ రోజుల్లోనే ఇంటర్వ్యూ ఉంది. అంచేత వాళ్ళు పర్మిషన్ తీసుకొని నేను హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. జరిగిన తర్వాత దురదృష్టవశాత్తు నేను ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాలే. అంటే ఆ పరీక్షలో పాస్ అయ్యాను గానీ, ఉద్యోగంలో సెలెక్ట్ కాలే. ఇంక మాస్టర్ గారికి ఎట్లా మొఖం చూపించాలా, అట్లా ఆయన చేర్పించినటువంటి డబ్బు ఖర్చు పెట్టి మాస్టర్ గారే డబ్బు ఖర్చు పెట్టారు భావోద్వేగానికి. ధ్యానానికి. అంచేత ఆయన ఖర్చు పెట్టిన డబ్బు వృధా అయిపాయె. ఇట్లా సెలెక్ట్ కాకపోతేని ఏ మొఖం పెట్టుకొని ఆయన దగ్గరికి పోవాలని చెప్పేసి నేను భయపడుతూ ఇంటికి పోయి ఒకటేమని ఏడుస్తున్నాను. అక్కడ ఏడుస్తుంటే విద్యానగర్ మాస్టర్ గారు, "అయ్యో! మన చెన్నయ్య ఏడుస్తున్నారు" అని చెప్పేసి ఆ రోజు సంఘ సభ్యులతో చెప్పడం జరిగింది. తర్వాత నేను ఉద్యోగానికి వచ్చినప్పుడు, "పలానా రోజు నువ్వు ఏడ్చినావన్నా" అని చెప్పేసి సులోచన అనేటువంటి అమ్మాయిని అడిగింది. అడిగితే, "అవునమ్మా, ఇట్లా ఉద్యోగం రాలేదు, ఇట్లా ట్రైనింగ్ పూర్తి కాలేదని చెప్పేసి ఏడుస్తా ఉన్నాను" అట్లా అని చెప్పి చెప్పడం జరిగింది. అంచేత నంద్యాల, విద్యానగర్ దాదాపు నంద్యాల గాజులపల్లి 400 కిలోమీటర్ల పైన ఉంది. కానీ ఆ రోజు నేను అక్కడ బాధపడేటువంటి విషయాన్ని మాస్టర్ గారు ఇక్కడ తెలియజేయడం అనేటువంటిది వారి సర్వజ్ఞతకు ఒక మచ్చు తునక. తర్వాత నేను ఎంఎస్ చదివేటప్పుడు ఒకరోజు ఉన్నట్టుండి ఒక మా సీనియర్ అయినటువంటి దస్తగిరి అనేటువంటి అబ్బాయి, "చెన్నయ్య, మీ గురుగారు పెళ్లి చేసుకుంటున్నాడు" అని చెప్పేసి ఎగతాళి చేసినాడు. కామి కానిది మోక్షగామి కాడు అని చెప్పేసి ఏదో ఒక చెప్పి కొంచెం వెకిలిగా మాట్లాడినారు. అతనికి మాస్టర్ గారంటే పెద్ద గౌరవంలా. అంటే, "ఏందయ్యా, మా మాస్టర్ గారంటే పెళ్లి చేసుకోవడానికి నువ్వు తమాషా చెప్తున్నావా లేదా" అని చెప్పేసనంటే, "నిజమయ్యా, నేను చెప్పేది నిజము. విద్యానగర్ నుంచి నాకు చెప్పినారు" అని చెప్పేసి చెప్తే, నేను తట్టుకోలేక విద్యానగర్ పోయినాను. మాస్టర్ గారంటే పెళ్లి చేసుకోవడం ఏందని. నేను పోయే లోపల నిశ్చింతగా సత్సంగాల్లో కూర్చొని ఏదో రాస్తూ ఉన్నారు. నేను నిలబడుకున్నాను. నిలబడుకుంటే, "ఏంటి విశేషం" అన్నారు. అంటే, ఏంటో ఎవరో విషయం చెప్తే నిజమా కాదా అని తట్టుకోలేక పరిగెత్తుకుంటూ వచ్చినాను అన్నా. "నిజమే" అన్నారు. గుండె పగిలిపోయింది. "ఏది పెళ్లి చేసుకుంటున్నారు అట్లా" అని. తర్వాత మాస్టర్ గారి పెళ్ళికి బనానపల్లికి పోవడం జరిగింది. ప్రత్యక్షంగా వారి కళ్యాణ మహోత్సవం చూసి, కనులారా చూసి ఆనందించే భాగ్యము వారు ప్రసాదించినారు. అందుకు మరొకసారి వారి యొక్క దివ్యచరణాలకు హృదయపూర్వక నమస్కారాలు. ఆ రోజు పెళ్లిలో మా సొంత కుటుంబంలో ఒకరి పెళ్లి జరిగినట్టు అనిపించింది. పెళ్లిలో భోజనం మొదటి రోజు ముహూర్తం రోజు ఆయన పక్కనే కూర్చొని నేను భోంచేసినాను. భోంచేసేటప్పుడు, "చెన్నయ్య, నీది తక్కువ తింటే నాకు ఆకలి కాలే. నువ్వు నన్ను చూసి తక్కువ తినవు. బాగా కడుపు నిండా తినేసేయి" అని చెప్పి ఆయన ఇస్తలో కూడా కొంచెం నాకు వేయడం జరిగింది. తర్వాత పెళ్లి అంతా బాగా చూసాం. తర్వాత పెళ్లి అయిపోయిన తర్వాత అమ్మగారికి, మాస్టర్ గారికి నిలబడుకుంటే అందరూ విద్యార్థులంతా కూడా పాద నమస్కారం చేసుకోవడం జరిగింది. అంచేత ఆ కళ్యాణ మహోత్సవం చూసి ధన్యులమైనామని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాను, ఆనందపడుతున్నాను. విద్యానగర్‌లో బాబా మందిరానికి శంకుస్థాపన జరిగింది. ఆ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అప్పుడే మనకు సద్గురు సందర్శనము, తర్వాత దత్తాత్రేయం ఇంగ్లీష్‌లో, తర్వాత బాబా జీవిత చరిత్ర సాయిలీలతో మొదటి ఫస్ట్ ఎడిషన్ రావడం జరిగింది. హ్మ్. తర్వాత ఆహ్, కార్యక్రమం అయిపోయిన తర్వాత నేను పోయేటప్పుడు మాస్టర్ గారు యెస్ మాస్టర్ గారు ఏదన్నా ఇస్తారా అని చెప్పేసి అడిగితే, ఆ జపమాల ఇచ్చినారు. అది అప్పుడు పురకొస్త కట్టి ఉండింది. ఆ మాల జపమాల రంగన బాబు గారి చేత మాస్టర్ గారు టచ్ చేయించినారు. నారాయణ గారి చేత టచ్ చేయడం జరిగింది. తర్వాత వెంకటేశ్వర స్వామి కూడా టచ్ చేసినారని నేను అనుకుంటున్నాను. అటువంటి జపమాల అప్పుడు నాకు ఆయన కానుకగా ఇవ్వడం జరిగింది. అది ఈనాటికి చాలా పవిత్రంగా నేను దాచుకున్నాను.
తర్వాత ఒకసారి ఈ కుంభాభిషేకం అప్పుడు కుంభాభిషేకంలో పాల్గొని నేను ఇంటికి ప్రయాణమైనా. ప్రయాణమయ్యేటప్పుడు బస్ స్టాండ్‌కి పోయినా బస్ ఎక్కిన తర్వాత ఎవరో ఒక అబ్బాయి పరిగెత్తుకుంటొచ్చి మాస్టర్ గారు నీకిమ్మన్నారు అని చెప్పేసి ఒక కాగితం పొట్లం ఇచ్చారు. అందులో చూస్తే ఒక బంగారు ముక్కు పుడక, ఒక రాగి నాగుపాము మాదిరి ఉండేటువంటి ఉంగరం 2 ఇచ్చి విభూది ఇచ్చి పంపించినారు. ముక్కు పుడక ఎందుకంటే నేను అప్పుడు పెళ్లి చేసుకోకూడదు సన్యాసం తీసుకోవాలని డిసైడ్ చేసుకున్నాను నేను. అంచేత బహుశా నాయనా నీకు పెళ్లి ఉందని చెప్పేసి చెప్పడానికి ఏమన్నా ముక్కు పుడక బంగారు ముక్కు పుడక ఇచ్చినారేమో అని చెప్పేసి అనుకుంటున్నాను. తర్వాత మహాత్ముల నుంచి రాగి వస్తువు ఏ చిన్న వస్తువు వచ్చినా గాని అది చాలా సూచోచ్చుకం అని చెప్పేసి అన్నారు. మరి మాస్టర్ గారు నాకు ఆ రాగి ఉంగరం గూడా కానుకగా ఇవ్వడం జరిగింది. అందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. 1975లో నేను ఎంఎస్సీ సెకండ్ ఇయర్ చదివేటప్పుడు మాస్టర్ గారు ఎప్పుడొచ్చినా గాని నా రూమ్‌లో ఉండేవారు. నాకు పరుపు గూడా లేదు. దిండు గూడా లేదు. అయినా ఎందుకో ఆయన ఎప్పుడు నా రూమ్‌కి వచ్చేవారు. తర్వాత ఓసారి సత్సంగం దాదాపు తెల్లవారుజామున 3 గంటల దాకా జరిగింది సత్సంగము. ఆ బ్లాక్‌లో ఉండే పిల్లలు, పక్క ఉండే పిల్లలు ప్రశ్నలు వేస్తా ఉంటే మాస్టర్ గారు వాళ్ళు అడిగే ప్రశ్న ఆలస్యం లేదు. సమాధానం తూటల మాదిరి పేలిపోయేటివనమాట. అట్లా సత్సంగం జరిగిన తర్వాత అందరూ వెళ్ళిపోయిన తర్వాత నేను నా సహపాఠి శ్రీనివాసరెడ్డి ఇద్దరం ఫిజిక్స్ లెక్చరర్ శ్రీనివాసరెడ్డి ఇద్దరం అక్కడ ఉన్నాము. అప్పుడే మాస్టర్ గారు సిగరెట్ వెలిగించినారు. వెళ్తే బయట శ్రీనివాసరెడ్డి నాతో "చెన్నయ్య మాస్టర్ గారు తాగే సిగరెట్ నాకిస్తే బాగుండు" అని నాతో అంటున్నాడు. ఎంబడే మాస్టర్ గారు పిలిచి అబ్బాయికి ఆ సిగరెట్ ఇచ్చేసినారు. తర్వాత నన్ను పిలిచి జంధ్యాన్ని కట్టుకునేటువంటి ఈ తాయెత్తు అనేటువంటిది ఇచ్చినారు. దాంట్లో బాబా స్వహస్తాలతో మహాసభాపతి గారికి ఇచ్చినటువంటి విభూది, తర్వాత బాబా ఇచ్చిన కఫ్ని మొక్క దాంట్లో ఉన్నాయి జాగ్రత్త పెట్టుకో అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఆ తాయెత్తు ఇచ్చినారు. తర్వాత మాస్టర్ గారి దగ్గరికి ఈ ఉద్యోగం వచ్చిన తర్వాత నేనప్పుడు పత్తికొండలో పనిచేస్తా ఉన్నాను. మాస్టర్ గారు ఒకసారి దర్శనానికి పోయినప్పుడు ఏంటి ఎట్లా ఉంది ఉద్యోగము కొత్తగా? అంతా బాగుందా? అట్లా అని చెప్పి మాట్లాడిన తర్వాత భోజనం ఎట్ట చేస్తున్నావు అని చెప్పేసి అన్నారనమాట. అంటే సార్ హోటల్‌లో భోంచేస్తున్నాను అని చెప్పాను. అబ్బే! అదెట్టా కుదురుతుంది? మనం వండుకొని తినాలి గదా! అని చెప్పేసి అన్నారు మాస్టర్ గారు. సార్ వంట రాదు కదా! ఏం చేయాలన్నాను. ఏంటయ్యా! వంట చాలా సింపుల్. బియ్యం కడిగేసి, సరేసరి పోసేసి, దాంట్లోనే కూరగాయలు కట్ చేసి కూరగాయ దాంట్లో ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసి కలబెట్టుకొని ఉడకబెట్టుకొని తినేసేయడమే. నేను నవ్వినాను ఆ మాట అంటే, "ఏం సార్ అది వీలయ్యేదేనా? అట్లా తినడానికి అవుతుందా?" అట్లా అని. "కాదయ్యా! నువ్వు కర్రీ చేసుకొని కలుపుకొని తినేదే కదా! అదే ఇంగ్రీడియెంట్స్ ఇందులో ఉంటాయి కదా! అట్లే ప్రాక్టీస్ చేయాలా? మనం బయట తింటే గనుక సాధకునికి సాధన బాగా జరగదు" అని చెప్పేసని ఒక మాట చెప్పినారు. కాశ్మీర్‌లో ఒక అవధూత ఉండేటువంటి వారు. ఆయన రోడ్లమ్మట కూర్చొని ఆయనకు బుద్ధి పుట్టినప్పుడు ఎవరైనా అడిగితే ఈయన అడిగితే అవధూత గారు అడిగితే వాళ్ళు ఏదైనా ఇస్తే తీసుకునేవాళ్ళు గానీ, వాళ్ళొచ్చి ఇస్తే ఆయన తీసుకునేవారు కాదు. సరే ఆయన యొక్క గొప్పతనాన్ని తెలిసినటువంటి ఆ దేశాల్లో లేనటువంటి రాజు ఒకసారి ఆ అవధూత దగ్గరికొచ్చేసి, "స్వామి ఒకరోజు మా ఇంటికి ఆతిథ్యం స్వీకరించడానికి వస్తారా?" అని అడిగినారు. అడిగితే ఆయన కనీసం తల కూడా ఎత్తి చూడలే, పలకల. సరే ఆయన ఇంగ అదే పనిగా రోజు రావడము, ఈయన పలక్కపోవడము, రాజుగారు ఎనక్కిపోవడం, మళ్ళా రాజుగారు రావడం, మళ్ళా రావడం, ఈయన స్వామి పలకపోవడం జరుగుతూనే ఉండేది. ఈ పక్కనుండే వాళ్ళంతా రాజు పిచ్చోడు, వాడు రోడ్డుకునేటువంటి తిక్కుని పట్టుకొని రోజొచ్చి చేతులు పెట్టుకొని, స్వామి మా ఆతిథ్య గురించి అడుగుతున్నాడే ఏమని అందరూ నవ్వుకునేటువంటి వాళ్ళు. కానీ పట్టు వదలని విక్రమార్కుని వలె ఆ రాజు మొత్తం రోజు స్వామి దగ్గరికి రావడం, తన యొక్క విన్నపాన్ని వారికి తెలియజేయడం, వాళ్ళు పలకడం జరిగింది. ఒకరోజు రాజుగారికి బాధ కలిగి ఆయన స్వామితో చెప్పినారు ఇట్లా, "స్వామి నేను నీకు భోజనం పెడితే నాకేదో ముక్తి రావాలని, స్వర్గం రావాలని గాని నేను మిమ్మల్ని మా ఇంటికి ఆతిథ్యాన్ని స్వీకరించడానికి రమ్మని అడగలేదు. మీకు పెట్టే భోజనానికి అయ్యేటువంటి ఖర్చు నా ప్రజల నుంచి శిస్తు రూపంలో వసూలు చేసినటువంటిది కాబట్టి, ఆ భోజనం గనుక మీరు తీసుకున్నట్లయితే గనుక, భుజించినట్లయితే గనుక నా ప్రజలంతా సుభిక్షంగా ఉంటారనేటువంటి భావన చేత మిమ్మల్ని మా ఇంటికి ఆహ్వానిస్తున్నాను. అంచేత మీరు తప్పకుండా రండి" అంటేనే ఈ మాట ఎప్పుడైతే రాజు చెప్పినాడో, సరే వస్తాను భోజనం ఏర్పాటు చేయి అని చెప్పేసి స్వామి వచ్చి చెప్తారు. సరే రాజు ఇంటికి పోతాడు. ఇంట్లో మంత్రిని పిలిచి "రేపు స్వామి వస్తున్నాడు భోజనం ఏర్పాటు చేయమని" చెప్పేస్తాడనమాట. సరే భోజన ఏర్పాట్లన్నీ జరిగిపోయినాయి. మామూలుగా రాజస్థానంలో పాత్రలన్నీ బంగారు, వెండి ఉంటాయనమాట. అవన్నీ తీసేటప్పుడు ఎన్ని ప్లేట్లు తీసినాం, ఎన్ని గిన్నెలు తీసినాం, ఎన్ని చెంచాలు తీసినాం, ఎన్ని స్పూన్లు తీసినాం
అన్నీ బంగారు, వెండి, వెండివన్నీ అన్నీ లెక్క కట్టడం పరిపాటి. అంటే డాక్టర్ గారు థియేటర్‌లో ఆపరేషన్ చేసేటప్పుడు అన్ని వస్తువులు వాళ్ళు తెచ్చినటువంటి సీజర్ అయితేనేమి, ఫోర్సెప్స్ అయితేనేమి, నీడిల్స్ అయితేనేమి ఇవన్నీ ముందు ఆ టేబుల్ మీద పెట్టుకున్నాము. అని ఆపరేషన్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ అవన్నీ లెక్కించడం జరుగుతుందనమాట. ఎందుకంటే లోపల పెట్టి ఏమన్నా మర్చిపోతే గనక ఈ ఈ పేషెంట్‌కు రోగికి ప్రమాదం అని చెప్పి. అదేవిధంగా రాజాస్థానంలో ఎవరైనా అతిథులొచ్చిన తర్వాత భోంచేసిపోయిన తర్వాత ఆ పాత్రలన్నీ లెక్కించడం అనేటివి పరిపాటి. ఆ లెక్క వేసేటప్పుడు ఒక బంగారు స్పూన్ తక్కువొస్తుంది. పరిగెత్తుకుంటా రాజు పోయేసి స్వామి దగ్గర అడుగుతాడు. "స్వామి మీరడిగితే నా రాజ్యమే మీ పాదాక్రాంతం చేసిండేవాడిని గదా! కానీ మీరు ఎందుకు ఈ స్పూన్ దొంగిలించినారు?" అని రాజు వారిని అడగడం జరిగింది. అప్పుడు స్వామి చెప్తున్నారు. "నువ్వు నీ రాజ్యంలో ఒక సాధారణ పౌరుడు ఈ తప్పిదం చేసినట్లయితే నువ్వు ఏ శిక్ష వేస్తావో, ఆ శిక్ష నాకు వేస్తే నీకు నిజం చెప్తాను" అని చెప్పేసని స్వామివారు అనడం జరిగింది. అప్పుడు "నేను ఈ దొంగతనం చేస్తే చెయ్యి నరికేస్తాను స్వామి" అని చెప్పి చెప్తాననమాట. సరే స్వామి చెయ్యి నరికిన తర్వాత ఆ స్వామి సమాధానం చెప్తాడు. "నువ్వు తినే కూడు తర్వాత నువ్వు పెట్టిన కూడు తిన్న తర్వాత నాకు ఆ దొంగతనం చేయాలనిపించింది" అని చెప్పేసి ఆయన చెప్తాడనమాట. సరే రాజు పరిగెత్తుకుంటూ పోయి ఎక్కడ లోపం జరిగిందని మంత్రిని పిలిచి అడుగుతాడు. వాడు మంత్రి మంచోడు కాదు. కొంచెం లంచగొండోడు. వాడేమి చేస్తాడు, రాజు ఎన్ని సార్లు పోతేనే ఈ మహానుభావుడు రాలేదు గదా! మనం పిలిస్తే ఏమొస్తాడబ్బా అని చెప్పేసని ఆ భోజనం చేసేటువంటి ఖర్చులో ఈ మంత్రి కూడా కొంత డబ్బేసి ఆ భోజనం ఏర్పాటు చేస్తాడనమాట. అంచేత అంటే ధర్మ మార్గాన సంపాదించకుండా పెట్టేటువంటి డబ్బు మహాత్ములకి తీసుకున్నట్లయితే అదే భావాలొస్తాయని చెప్పేసని మామూలుగా శాస్త్రం చెప్తుంది. అంచేత భగవద్గీతలో కూడా చెప్తారు. ఆహారం 4 రకాలుండాలి. సాత్విక ఆహారము, న్యాయోచిత ఆహారము, మితాహారము, తర్వాత దైవార్పిత ఆహారం. ఈ 4 ఆహారాలుండాలి. అంటే మనం ఏది తినగానే ముందు భగవంతుని ప్రసాదించాలి. తర్వాత అది న్యాయంగా అర్జించిందై ఉండాలి. తర్వాత మన సాత్విక ఫుడ్ ఉండాలి. మనం మామూలుగా ఫుడ్ ఏదైనా రుచిగా ఉంటే కొంచెం ఎక్కువ తింటాం. మితాహారం కూడా చాలా ఇంపార్టెంటు. అంచేత ఇక్కడ ఎర్నింగ్ బాగాలేదు గాబట్టి, ఆ దొంగతనం చేసినటువంటి డబ్బుతో తయారు చేసిన అన్నం తింటేనే ఆయనకు దొంగతనం చేయాలనిపించిందని చెప్పేసి, ఆయన మాస్టర్ గారు చెప్పడం జరిగిందనమాట. అందుకని వండుకొని తినాలా అని చెప్పేసి. అంటే అప్పటి నుంచి సాధ్యమైనంత వరకు వండుకొని తినడం అనేటువంటిది మొదలుపెట్టినాను. ఈ రోజులో ఇప్పుడు కూడా వండుకుంటున్నాను. మన సమ్మేళనంలో ఈ జిల్లెడమూడి సమ్మేళనంలో 24 సంవత్సరంలో 24, 25, 25 జరిగిన సమ్మేళనంలో ఈ ఆహారాన్ని గురించి మాట్లాడినప్పుడు ఎవరో లేడీస్ అడిగినారు. "ఇంత ఉపన్యాసం చెప్పి నువ్వు వండుకుంటున్నావా?" అని చెప్పేసి అంటే, "వండుకుంటున్నానమ్మా" అని చెప్పాను. ఈరోజు సాధ్యమైనంత వరకు ఆయన ఇన్ని రోజులు ఈ కాళ్ళు, చేతులు నాకు సహకరిస్తే అంతవరకు వండుకుంటాను అని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. 1978 సమ్మర్‌లో బాబా మందిర నిర్మాణం మొదలుపెట్టాలని, "చిన్నయ్య నీ దగ్గర డబ్బులు లేవు గదా! వచ్చి శ్రమదానం చేస్తే అది కూడా పుణ్యమే రమ్మని" చెప్పంటే నేను ఉద్యానవనంకి రావడం జరిగింది. అయితే అక్కడికి వచ్చేలోపు అప్పటి వరకు ఇంగా ఈ చందాలు వసూలు కాలేదని చెప్పేసి వర్క్ మొదలు కాలేదు. అప్పుడు మాస్టర్ గారు "చెన్నయ్య మన వాళ్ళంతా షిరిడీ చూసినారు. నువ్వు ఒక్కడినే చూడలేదు. పోయి షిరిడీ పోయి రా పో" అని చెప్పేసి మాస్టర్ గారు చెప్పడం జరిగింది. సార్ నేను ఛార్జీలకే ఇబ్బంది పడి ఎటో తీసుకొని వచ్చినాను. శ్రమదానం చేయాలంటే, ఏదో భోజనం మీరు పెడతారు కాబట్టి ఇప్పుడు నేను షిరిడీ వాళ్ళకి నా దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి సార్ అని చెప్పేసి అంటే, ఇమ్మీడియేట్‌గా ఇంట్లోకి పోయేసి ఒక రూ. 200 ఆ రోజుల్లో అంటే ఒక నెల జీతం 260 జీతం. అప్పుడు రూ. 200 ఆయన మాస్టర్ గారు నాకిచ్చి, "శరత్ బాబు నువ్వు షిరిడీ పోయి రా పో" అని చెప్పేసి చెప్పడం జరిగింది. శరత్ బాబు నేనిద్దరం బయలుదేరినాము. శరత్ బాబుకి ఒకటే బాధ. "నీకు డబ్బులిచ్చినాడు నాకియ్యలేదు" అని చెప్పేసంటే, ఆయన హెడ్ మాస్టర్ కొడుకు, నేను మాస్టర్ గారి కొడుకుని అని ఎవరో మన జోకేసినారు. అంచేత పోయినాము అక్కడ 7 డేస్ ఉన్నాము. ఆ 7 డేస్‌లో మాస్టర్ గారు చెప్పినటువంటి విధానంలో దర్శనం చేసుకొని, తర్వాత ఎక్కువగా ఆ సమాధి చుట్టూ 108 ప్రదక్షిణలు చేసేవాళ్ళము. నైటు ద్వారకామాయిలో పండుకునేవాళ్ళము. తర్వాత 2 భాగాలు ఎక్కువ సమయం గడిపాం. రూమ్‌లో పండుకునేది చాలా తక్కువ. రూమే తీసుకోలేదు. ఆ బెడ్ తీసుకొని పెట్టుకొని ఎప్పుడో స్నానానికి మాత్రం పోయేవాళ్ళము. అట్లా ఫస్ట్ టైము షిరిడీ దర్శనం గూడా వారి యొక్క ఆర్థిక సహాయం చేతనే నేను చేసుకోవడం జరిగింది. నేను 1985 డిసెంబర్‌లో నాకు ధర్మవరం ట్రాన్స్‌ఫర్ వచ్చింది. ట్రాన్స్‌ఫర్ వచ్చినప్పుడు నాకు ఇంట్లో సమస్యలుండి నేను పోవడానికి బాధపడుతూ మాస్టర్ గారి సలహా కోసం మాస్టర్ గారిని దగ్గరికి వెళ్లి, "సార్ నాకిట్లా ఇంటికాడ ఇబ్బందిగా ఉంది. నేనేమో ట్రాన్స్‌ఫర్ వచ్చింది ఎట్లా?" అని చెప్పేసి నేను చాలా బాధపడతా ఉంటే, ఆయన ఒక్క నిమిషం అట్లా ప్రశాంతంగా ఉండి, "అంతా బాగా జరుగుతుంది. పోయి చేరిపో" అని చెప్పేసి అన్నారు.
సరే ఇంక మాస్టర్ గారు చెప్పారు పోయి చేరినాను. నా అదృష్టం ఏంటంటే అక్కడ మాస్టర్ గారంటే బాగా ఇష్టం ఉండేటువంటి ఒక మ్యాథ్స్ లెక్చరర్ అశ్వత్థ నారాయణ గారు అని మ్యాథ్స్ లెక్చరరు మాస్టర్ గారు పత్రిక తెప్పించుకునేవారు. నాకు పత్రిక వచ్చేదనమాట. అట్లా పరిచయం అయిన తర్వాత దాదాపు అక్కడ ఉన్నన్ని రోజులు రోజు సత్సంగము, రోజు భజన చేసుకునేటువంటి అదృష్టం కలిగింది. తర్వాత ఆ సత్సంగం చేస్తూ ఉంటే కొన్నాళ్ళకు 90లు అనుకుంటా. 90 మేలో ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ ఒక 5, 6 మంది వచ్చేసి అఖండ సాయినామ సంకీర్తన చేస్తాము అని చెప్పేసి వాళ్ళు అడగడం జరిగింది. అంత డబ్బులు ఎట్లా? ఏం కథ? అని చెప్పేసనంటే, హ్మ్. సరే ప్రయత్నం చేస్తామని చెప్పేసని మే 1 నుంచి 7 తేదీ వరకు ధర్మవరంలో అఖండ సాయినామ సప్తాహం అనేటువంటిది చేయాలని నిర్ణయించుకొని అంతా కార్యక్రమం మొదలుపెట్టాము. ఏప్రిల్ 24 తేదీ కల్లా డబ్బులు వసూలు కాలా. దాదాపు ఒక 50,000 50 మూటలు 50 బస్తాల రైస్ కావాలనుకుంటే 24,000 అయింది. 24,000తో ఏ రోజులు ఎటా చేయాలని చెప్పేసి అనుకుంటా ఉంటే పరిగెత్తుకుంటా రామిరెడ్డి తాత దర్శన ఆశీస్సుల కోసం వెళ్ళడం జరిగింది కర్నూలుకి. నేను పోయే లోపల ఆయన ఎవరో భక్తురాలు ఇంట్లో మిద్ది పైన కూర్చొని మాట్లాడుతున్నారు. పోయి నమస్కారం చేసి "ఇట్లా నేను మాస్టర్ గారి స్టూడెంట్‌ను. ధర్మం లెక్చరర్‌గా పనిచేస్తున్నాను. అఖండ సాయినామ సప్తాహం జరపాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాము. కానీ భయమేస్తా ఉంది. డబ్బులు ఇవన్నీ అనుకున్నంత ఒనగూడలేదు" అని చెప్పేసి తాతతో వివరించుకోవడం జరిగింది. ఆయన "దివ్యంగా జరిగితే పోవాయ్" అని చెప్పేసి అనడం జరిగింది. పోయినాను. నిజంగా వారి వాక్కు అమోఘము, అద్భుతము. అంతే ఆహ్, ఘనంగా, అద్భుతంగా జరిగింది 7 రోజులు. నేను మామూలుగా సమ్మేళనం చేసి కమిటీ మెంబర్స్ ఎవరైతే వాళ్ళకి చెప్పినాను. భోజనం పెడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలా. ఇక్కడికి బాబా ఏ రూపంలోనైనా వస్తారు. వచ్చినప్పుడు మనం ఒకరికి పెట్టి ఒకరికి పెట్టకపోతే చాలా కష్టము. అంచేత ఎవరొచ్చినా భోజనం మాత్రం పెట్టాలి అని చెప్పేసి అందరం ఒక రెజల్యూషన్ అది పాస్ చేసుకొని మొదలుపెట్టేసాం. లాస్ట్ రోజు అన్నతర్పణ మామూలుగా. అయితే రోజు ఇక్కడ ఈ వచ్చినటువంటి భజన సంఘాలుంటాయి గదా! వాళ్ళకి భోజనంతో పాటు ఇక్కడ పనిచేసిన వాళ్ళందరూ అక్కడ తినేవాళ్ళం. సమ్మెలను మొదలుపెట్టాము. ఒక 25 సంవత్సరాలు అట్లా ఉండేటువంటి ఒక స్త్రీ వచ్చి 7 రోజులు అక్కడే ఉండింది. ఆమె స్ అన్నం పెడితే గనుక అన్ని పప్పు, చారు, కూర అన్నీ కలిపి తినేది. అట్లా కూర్చొనుండేది. తర్వాత చాలామంది ఆమెను చూసి సంతోషపడి ఆమెకు డ్రెస్ తీసుకొచ్చి ఇచ్చిన వాళ్ళు. తర్వాత ఆ సమ్మేళనం అయిపోతేనే ఆమె కానరాలే. అంచేత అద్భుతం గదా ఇది అని చెప్పేసి అనుకున్నాం. ఆ రూపంలో బాబా గారు అక్కడికొచ్చినారని. అక్కడ ధుని గూడా ఏర్పాటు చేసినాం 7 రోజులు. ఒక టీచర్ రిటైర్డ్ టీచర్ ఆయనకు విపరీతమైన చెవుడు. అంటే బాబా ఎట్లా వస్తారంటే చెప్తున్నా మనం చేసే పని చాలా జాగ్రత్తగా చేయాలని. ఆయన సమ్మేళనం మొదలయ్యేటప్పుడు హ్మ్. ఒక మనసులో ఒక మాట అనుకున్నాడు. ఈ లాస్ట్ రోజు పూర్ణాహుతి జరిగేటప్పుడు నా బంగారు ఉంగరం ధునికి ఆహుతి చేయాలా అని చెప్పేసని అనుకున్నాడంట. 7 రోజులు బాగా చక్కగా జరిగింది సమ్మేళనం. లాస్ట్‌లో పూర్ణాహుతి జరిగింది. పూర్ణాహుతి అయిపోయిన తర్వాత అతను బయటికి పోతా ఉన్నాడు. ఆ కాంపౌండ్ అది ప్రభుత్వ గర్ల్స్ హై స్కూల్‌లో ఈ సమ్మేళనం జరిగింది. పోతుంటే "ఏమిరా ఒక మనిషి ఎదురు ఏమిరా నాకు బంగారు ఉంగరం దుర్లు వేస్తాను వేయకుండా పోతున్నావు. నా ఉంగరం నాకిచ్చేసేయి" అని గట్టిగా అడిగినాడు. నేను మనసులో అనుకున్నా గదా! ఇది ఎవరికీ తెలియదు గదా! అంచేత వచ్చినటువంటి బాబా అని చెప్పేసి అతను ఉంగరం తీసి ఇచ్చేసినాడు. అంచేత మనం ఏదైనా ఒక కార్యక్రమం చేసేటప్పుడు ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎంత జాగ్రత్త చేయాలనో, ఆయన ఏ రూపంలో వచ్చి మనల్ని ఆశీర్వదిస్తారో, ఏ రూపంలో వచ్చి మనల్ని పరీక్ష చేస్తారో జాగ్రత్తగా మనసు నిలిపి చేస్తే ఆయనకు ఆ దివ్య అనుగ్రహ ఆశీస్సులు దండిగా, మెండుగా మన పైన వర్షిస్తాయనేటువంటి అనుభవం నాకు కలిగింది ఈ విషయం వల్ల. ఆ ధర్మంలో పనిచేసేటప్పుడే లక్ష్మీ తిక్క లక్ష్మీ తాత అని ఒకాయన అవుతూ ఉండేవారు. ఆయన దగ్గరికి అందరూ పోయొచ్చిన వాళ్ళు. జీవరత్న రెడ్డి గారని ఒక ఎక్సైజ్ డిపార్ట్మెంట్‌లో ఆయన మాస్టర్ గారికి ఆయన కూడా పరిచయం. మాస్టర్ గారంటే వాళ్ళ భార్యాభర్తలు కూడా ఎక్కువ ఇష్టం. వాళ్ళ మిసెస్ ఎప్పుడు సత్సంగానికొచ్చేది ధర్మవరంలో. ఒకసారి నేను ఆయన దర్శనానికి పోయినాం. ఒకసారి పోయినప్పుడు మామూలుగా ఆయన దగ్గరికి ఆదివారం వస్తే ఒక 80 మంది, 100 మంది దాకా భోజనాలు తీసుకొస్తారు. ఏది వెజిటేరియను, నాన్ వెజిటేరియను ఎవరికి తోచిన వాళ్ళు తీసుకొస్తారు. అయితే తమాషా ఏంటంటే తీసుకొచ్చేటోళ్ళు ఎంతమందుంటే తినేటోళ్ళు కూడా అంతమంది కాసుకుంటారు. ఒక అర్ధగంట లోపల తెచ్చినట్టు భోజనాలన్నీ అయిపోతాయి. మళ్ళీ ఆయన ఆహ్, ఆ మట్టిలో పడుకొనుంటాడు. చిన్న కొట్టం ఉంటది. చిన్న కొట్టం అంటే కూడా కాదు. అదంతా ఊరికే ఇట్లా నీడ వేసింటారు అంతే. ఆయన మళ్ళా ఒకసారి నేను పాయసం చేసుకొని పోయినా. "ఏం చేసుకొచ్చినావు?" అన్నాడు. పాయసం చేసుకుంటే, "ఎందుకబ్బా పాయసం ఇప్పుడు తినలేను" అన్నాడు. "స్వామి
నాకు పెళ్లి కాలేదు. నేను చాలా జాగ్రత్తగా చేసుకొనొచ్చాను నీకోసం భక్తి. తినకపోతే ఎట్లా అంటే తే అయితే అని కొంచెం తీసుకున్నాడు. స్వామి ఉద్యోగం చేయడం కష్టంగా ఉంది. పిల్లలు, తర్వాత సొసైటీ ఎప్పుడు చూసినా తిరగబడ్డము. కొంచెం మనశ్శాంతి లేకుండా ఉందంటే, "అయ్యా! నీకేమైనా కష్టం వస్తే గనుక నాకు ఫోన్ చెయ్యయ్యా" అన్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది. ఫోన్ లేదు ఏం లేదు మట్టిలో బొర్లాడుతున్నాడు. ఫోన్ ఎవరు చేయాలబ్బా అని. మళ్ళా పక్కనోడు చెప్పినాడు. "ఫోన్ చేయడం అంటే ఆయన ముసలాయన కూడా ఆయనకు తెలిసిపోతుందయ్యా" అని చెప్పేసని. అట్లా ఒక సండే దర్శనానికి పోయినప్పుడు ఇద్దరం నిలబడుకున్నాము. కొద్దిసేపు అట్లా ఇట్లా చూసి నా ముందర ఒక గ్లాస్‌లో కల్లు సారాయి పోసి, "అయ్యా! ఇది తీసుకో" అని నాకిచ్చినాడు. నేను ఏందబ్బా కల్లు సారాయి అని స్వామి దగ్గరికి పోయి, "స్వామి నేను గవర్నమెంట్ కాలేజీలో బాటనీ లెక్చరర్‌గా పనిచేస్తాను. అందరూ నన్ను సాయిబాబా భక్తుడు అంటారు. పొరపాటున నేను సారా తాగాననుకో, ఈ తాగుబోతు నా కొడుకు ఏం భక్తుడురా అని చెప్పేసి తిడతారు. అందుచేత మన్నించండి స్వామి" అని ఆయనకు నమస్కారం చేశాను. వెంటనే అవధూత స్వామి, "అయ్యా! ఇది కల్లు సారాయి అనుకున్నావా? అమృతం ఇస్తున్నా తీసుకో అయ్యా" అదే పదం అన్నాడు. ఆ మాట అంటేనే నేను కళ్ళు మూసుకొని తాగేసినాను. నేను ఇమ్మీడియేట్‌గా ఇంటికి పోయినాను. అంటే దూరంలో ఎవరైనా ఎత్తే వీడు తాగుడు పోతాడు అనుకుంటానని చెప్పేసి. నాకది మనసులో ఒక కొరతగా ఉండేది. ఏమని? నా ముందునే కదా గ్లాసులో కల్లు సారాయి పోస్తున్నాడు. మరి ఇది అమృతం అన్నాడే ఎట్లా అని చెప్పేసని. ఒకసారి సాయిబాబా పత్రిక చదువుతా ఉంటే అమ్మగారు అందులో ఒక చిన్న సంఘటన రాశారు పత్రికలో. అదేంటంటే పిప అనేటువంటి రాజు కొంచెం దైవ భక్తి గలవాడు. ఉపదేశం తీసుకోవాలని చెప్పేసి అందరిని అడుగుతా ఉన్నాడు. ఎవరి దగ్గర తీసుకుంటే బావుంటది? ఎవరి దగ్గర తీసుకుంటే బావుంటది ఉపదేశం అట్లా అని చెప్పి. ఆయనకి ఎవరో చెప్పినారు. ఇప్పుడు రవిదాస్ అనేటువంటి ఒకాయన ఉన్నాడు. ఆయన గొప్ప మహాత్ముడు. ఆయన దగ్గర ఉపదేశం తీసుకో అనని. రవిదాస్ యొక్క వృత్తి ఏంటంటే చెప్పులు కుట్టేది. అంచేత ఫస్ట్ అతనికి అసహ్యం వేస్తది. నేను రాజుని గదా! పోయి చెప్పులు కుట్టని దగ్గర పోయేది ఉపదేశము అని చెప్పేసి చాలా రోజులు పోడు. అయితే కొన్నాళ్ళు పోయిన తర్వాత అందరూ అదే చెప్తున్నారు. రవిదాస్ దగ్గరికి పో, రవిదాస్ దగ్గరికి పో అని. సరే ఒకరోజు ఆ ఊర్లో ఏదో ఉత్సవం జరుగుతుంటే ఆ ఆస్థానంలో ఉండేటువంటి వాళ్ళు, వాళ్ళ బంధువులు, బిడ్డలు అందరూ ఆ ఉత్సవం చూడడానికి పోతే, ఇదే అదును ఎవరు చూడకుండా మనం స్వామి దగ్గరికి పోయి రావచ్చు అని చెప్పేసి పరిగెత్తుకుంటూ పోయి రవిదాస్ దగ్గర లెవెల్‌గా నిలబడి ఏమంటాడు? "నేను ఈ దేశాలైనటువంటి రాజు. నా పేరు పిప్ప. నీ దగ్గర ఉపదేశం కోసం వచ్చినాను" అంటాడు. స్వామి తల కూడా ఎత్తకుండా ఇట్లా చూపించి కింద ఒక ముంత ఉంటది. ఆ ముంతలో నీళ్లుంటాయి. ఆ నీళ్లు తాగు అంటాడు. యాక్చువల్‌గా చిప్పులగూడెం దగ్గర ఏముంటది? ఒక చిన్న రాయి ఉంటది. ఒక కత్తి ఉంటది. తోలు అద్దుకోవడానికి, నానబెట్టుకోవడానికి, స్మూత్ కుట్టడానికి నీళ్లుంటాయి ముంతలో. ఆ ముంతలో నీళ్లు తాగమన్నాడు ఆయన. ఎవరిని? రాజును. రాజు చెప్పితే తాగకపోతే ఎట్లా అని చెప్పి తాగినట్టు నటించి ఈ మోచేతులెంబడి కిందకి వదిలేస్తాడు. వదిలేసిన తర్వాత ఇంక ఇంటికి పోయి ఎంబడి వాళ్ళ చాకలిని పిలిచేసి ఇది ఉతుకు శుభ్రంగా ఇది లేకుండా ఏమి గలీజు లేకుండా అంటే పాపం ఆ పూర్వకాలంలో ఈ డిటర్జెంట్స్ అవన్నీ లేవు గదా! చవుడు పోసి ఉడకబెట్టి ఉతకాల. అయి ఎంత ఉతికినా పోలే. పాపం పోకపోతే ఆమె భయపడి రాజు గదా! ఏమైనా శిక్ష వేస్తాడని చెప్పి నములుతది. నములితే ఆమె పెద్ద జ్ఞాని అయిపోతుంది. ఆత్మసాక్షి కలుగుతుంది ఆమెకు. ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది చాకలామెకు. మళ్ళీ రాజు వెతుకుతా ఉంటాడు. ఎవరి దగ్గర ఉపదేశం తీసుకోవాలా? ఎవరి దగ్గర ఉపదేశం తీసుకోవాలా? అని చెప్పేసని. ఎవరు ఎందుకయ్యా మీ చాకలమ్మ దగ్గర తీసుకో మధ్య న్యాయం అని చెప్పి అంటారు. ఇదేందిరా పోయినసారి చెప్పులు కుట్టం దగ్గర తీసుకున్నావు. ఇప్పుడేమో ఆహ్, చాకలమ్మ దగ్గర అందులో మా గుడ్డలు ఉతికే ఆమె దగ్గర తీసుకుంటాడు అని చెప్పేసి, సరే ఇంక విధి లేదు కదా! అని ఒకరోజు పోయి అడుగుతాడు ఆయన. అమ్మా నాకు ఉపదేశం చేయని. అదేంది రాజా! నాకు ఈ జ్ఞానం అంతకుముందు లేదు. నీ చొక్కా నములితే నాకొచ్చింది అని చెప్పేసి చెప్తుందామె. చెప్తేనే అతనికి లోపం ఎక్కడుందో తెలిసిపోతుంది. తెలిసిపోయి పరిగెత్తుకుంటా ఆయన రవిదాస్ దగ్గర పోయి నమస్కారం చేసి, "స్వామి నాకు ఉపదేశం కావాలా" అంటాడు. అప్పుడు ఆయన ఒక మాట చెప్తాడు. తాగమన్నది ఏ నీళ్ళు? ముంతలో తోలొద్ద నీళ్ళు. కానీ ఆయన ఏమన్నాడు? "దేవతలకు గూడా దొరకని అమృతం నేను నీకిచ్చాను. దేవతలకు కూడా దొరకని అమృతం నేను నీకిచ్చాను. నీ దురదృష్టం వల్ల నువ్వు పోగొట్టుకున్నావు. ఆమె అదృష్టం వల్ల ఆమెకు ఈ ప్రసాదం లభించి జ్ఞాని అయిపోయింది. ఈ జన్మకు నీకింత ఉపదేశం లేదు" అని చెప్పేసి ఆయన చెప్పేస్తాడు. అప్పుడు నాకర్థమైపోయింది. అంటే మహాత్ముల యొక్క స్పర్శ చేత అపవిత్రమైన పదార్థాలు కూడా పవిత్రమైపోతాయి. ఆయనేమన్నాడు కల్లు సారాయి ఇచ్చి, "అయ్యా! ఇది కళ్ళ సారాయి అనుకుంటున్నావా? ఇది అమృతం నేను ఇస్తాను తాగయ్యా" అని చెప్పేసి అన్నాడు. అప్పుడు నాకు ఇది అమృతమే నిజంగా అని చెప్పేసి అర్థమైంది. అయితే సంతోషదగ్గ విషయం ఏంటంటే, నేను దాన్ని కింద వేయకుండా తీసుకొని తాగినాను అని సంతోషపడుతున్నాను. వివాహము చేసుకోవాలా వద్దా అన్న సందిగ్ధావస్థలో ఉన్నప్పుడు గాజులపల్లిలో మా ఇంటికి మాస్టర్ గారొచ్చారు. వారితో మా అమ్మగారు కన్నీరు మున్నీరు ఏడ్చి, "అబ్బాయి ఎంత చెప్పినా పెళ్లి చేసుకోవడం లేదు స్వామి. అందరూ చులకనగా మాట్లాడుతున్నారని" బాధపడుతూ, "స్వామి మీరైనా చెప్పండి పెళ్లి చేసుకొని, ఎవరు చెప్పినా మా మాట లెక్కించమని" బాధపడింది. తిరిగి ఒంగోలు వెళ్ళిన మాస్టర్ గారు ఈ క్రింది విధంగా ఉత్తరం రాయడం జరిగింది.
డియర్ చిరంజీవి చెన్నయ్య, బాబా బ్లెస్ యూ. నేను ఈరోజు హైదరాబాద్ నుంచి వచ్చాను. నీ లాస్ట్ లెటర్ చూచాక వెనుక నా మనసులో మెదిలిన ప్రపోజల్ చేసే సమయం వచ్చిందని తోచి వెంటనే సత్యాన్ని, శరత్‌ను పంపాను. ఈ ప్రపోజల్స్ నీకు మ్యారేజ్ ప్రపోజల్స్ ఇంకా స్టార్ట్ అవ్వకముందే మెదిలింది. కానీ అప్పట్లో నీకొచ్చిన ప్రపోజల్స్ వారు ఫైనాన్షియల్‌గా మీ కుటుంబానికి సహాయంగా ఉండడం చేత డౌరీ ఇస్తారేమోనని, మీకు జాబ్ కొరకు కూడా సహాయం చేయగలగవచ్చునని, ఈ 2 నేను చేసే స్థితిలో బ్రాకెట్‌లో లౌకికంగా లేనని వెనకాడాను. ఇప్పుడు నీ లెటర్ చూస్తే అవి 2 ప్రైమ్ కన్సిడరేషన్స్ కావని తోచింది. కనుక ప్రపోజల్స్ పంపాను. నీకు కూడా ఆ రోజుల్లోనే డ్రీమ్‌లో ఇండికేషన్ వచ్చిందని తెలిసి చాలా సంతోషించాను. నీకు సాయి ఇచ్చిన స్వప్నాలు సామాన్యంగా రైట్ అవుతూ వచ్చాయి. అందుకే ఆయన ఇచ్చిన సూచనలు పాటించడం వల్లనే ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయేమో అని అనిపిస్తున్నది. అసలు నువ్వు మ్యారేజ్ చేసుకోవాలా లేదా అన్న విషయాన్ని నిర్ణయించుకోవడానికి అవసరమైన అంశాలను ఇక్కడ కొన్నింటి ప్రస్తావిస్తాను. ఏదైనా బృహత్ ఉద్యమం కోసము వివేకానంద, రామకృష్ణ మిషన్‌కొర గాని, లేక నిరంతర ఆత్మనిష్ట యందుండి లౌకిక జీవితం విడవదలుచుకుంటే తప్ప, లేకుంటే సామాన్య మానవుల మధ్య తిరుగుతూ సమాజంలో జీవిస్తుంటే వివాహం చేసుకోవడమే మంచిదని పెద్దలందరూ చెప్పారు. తీవ్ర వైరాగ్యం కలిగి ప్రాపంచిక జీవితాన్ని దానికై అదే విడివడి ఉదయం నుండి తొలగితే మాత్రమే వెంటనే సన్యసించవలసిన శాస్త్రం. అందుకు చాలా ప్రిపరేషన్స్, ట్రైనింగు కావాలి. చేసుకోదలుచుకున్నాక ఒకే యాప్ట్ గలవారైతేనే ఈ రోజుల్లో జీవితం కొంచెమైనా ప్రశాంతంగా ఉండజాలదు. ప్రతి వారికి స్ట్రాంగ్ వ్యూస్, స్ట్రాంగ్ ఇండివిడ్యువాలిటీ చిన్నప్పుడే డెవలప్ అవుతున్నాయి. కనుక ఆశయాల గురించి దాపరికం లేకుండా ఆత్మీయుల సమక్షంలో యువతీ యువకులు చర్చించుకొని నిర్ణయం తీసుకోవడం ఉత్తమం. నీవు వేరే అబ్జెక్షన్స్ అండ్ ప్రాబ్లమ్స్ లేకుంటే వెంటనే డిసైడ్ చేసుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడం మంచిది. నీకొచ్చే డ్రీమ్స్ నిజమవ్వడం దృష్ట్యా నీ డెసిషన్స్ సింప్లిఫై అయిందని నా అభిప్రాయం. మానవ జీవితం అన్నాక ఏకాంతంలో గాని, గార్హస్థ్యంలో గాని దేని చిక్కులు దానికుంటాయి. అది కర్మ నిర్ణయిస్తుంది. అంతగా ఆలోచించి బుర్ర చెరగొట్టడం అవసరం లేదు. ఏమాత్రం వీలున్నా శని, ఆదివారంలో వస్తే హాయిగా మాట్లాడుకోవచ్చు. నీవు ఈ లోపల ఆలోచించుకొని రావాల్సింది. ఇట్లు ఆశలతో భరద్వాజ. పై ఉత్తరానికి నేను సమాధానం రాశాను. నేను మీరు చేసిన ప్రస్తావన అంగీకరించకపోతున్నాను. కారణం ఎన్నో జన్మల పుణ్యఫలం కారణంగా నేను మీ పాదాల చెంత చేరాను. మీరు సూచించిన ఈ వివాహం అయిన తర్వాత ఏవైనా సమస్యలు ఉత్పన్నమైతే మీకు దూరమయ్యే అవకాశం ఉంది. కనుక మీ యొక్క సూచన అంగీకరించేందుకు సహృదయంతో మన్నించి నన్ను మీ పాదాలకు దూరమయ్యే అవకాశం రాకుండా అనుగ్రహించాలని మాస్టర్ గారికి మళ్ళీ ఉత్తరం రాశాను. మాస్టర్ గారు దానికి రిప్లై ఇస్తూ శుభాశీస్సులు. నీ జాబ్ చేరినది కార్యక్రమం తెలిసింది. దాదాపు సమ్మర్‌లో ఎక్కడికి వెళ్ళదలచలేదు. కనుక నీవు రావచ్చు. విజ్ఞాన వీచికల చాప్టర్ 3 అండ్ 4 వదిలి మిగిలినవి మరల చదువు. అలానే మతం ఎందుకు కూడా చదువు. సాధన పట్ల సుముఖత కలుగుతుంది. సాయిబాబా పత్రిక రెగ్యులర్‌గా చదువుతుండు. మ్యారేజ్ గురించి నీ ఐడియా చాలా కరెక్టు. టోటల్‌గా అగ్రీ అవుతున్నాను. కనుక ఆ టాపిక్ డ్రాప్ చేస్తున్నాను. నువ్వు డైలీ మార్నింగ్ వాక్ చేస్తూ నేచర్ గురించి ఆలోచిస్తుండు. నేచర్ ఎంత ఇన్ఫినిట్, ఎంత వెరైటీ, ఎంత బ్యూటిఫుల్, ఎంత ఆర్డర్‌లీ అని ఆలోచించు. మామూలు కంటే ఫాస్ట్‌గా వాక్ చేయి. స్టార్ట్ అయ్యే ముందు 2 లేక 3 బిగ్ టంబ్లర్స్ వాటర్ త్రాగు. ఇట్లు ఆశీస్సులతో నీ భరద్వాజ. మన విద్యానగర్ సత్సంగ డేస్ గురించి వ్రాసి త్వరలో పంప అవసరం ఉంది అని చెప్పినారు. గారు ఏదైనా కార్యక్రమాలు జరిగేటప్పుడు తప్పకుండా ఉత్తరం రాసి వీలైతే తప్పకుండా అక్కడికి వచ్చేయమని ఉత్తరం రాసేవారు. అట్లా మైలవరంలో సాయి సన్నిధి ఆవిష్కరణకు జరుగుతుంది. దగ్గరే గదా! ధర్మవరం నుంచి జమ్మలమడుగు. నువ్వు రా అని చెప్పేసంటే అప్పుడు వచ్చి నేను ఆవిష్కరణలో పాల్గొన్నాను. ఆ రోజు మాస్టర్ గారితో పాటు ఈ జమ్మలమడుగులో సత్సంగము, తర్వాత మైలవరంలో సత్సంగము అవన్నీ వినడం జరిగింది. అప్పుడు మాస్టర్ గారిని ఒక ప్రశ్న అడగడం జరిగింది. మాస్టర్ గారు అందరూ అడుగుతున్నారు. నేను మాస్టర్ గారు బాబా విభూది తింటే జబ్బులు నయమవుతాయి. పారాయణ చేస్తే జబ్బులు నయమవుతాయి అని అంటున్నారు కదా! మరి అమ్మగారికి ఎందుకు జబ్బులు నయం కాలేదు అని అడుగుతున్నారు. ఏం సమాధానం చెప్పాలా అని నేను అడిగినాను. యాక్చువల్లీ ఈ ప్రశ్న బలరాం రెడ్డి నన్ను అడగమన్నాడు. నేను మాస్టర్ గారిని అడిగినా. అప్పుడు మాస్టర్ గారు చెప్పినారు. నేను అమ్మగారిని అడిగినాను. దుర్వ టెంకాయ వేసి అడగమంటావా బాబా గారిని అని చెప్పేసంటే అమ్మగారు ఒప్పుకోలేదు. నాకింత మంచి భర్త దొరికినప్పుడు నేను ప్రారంధం అనుభవించకపోతే ఇంకా ఇప్పుడు మీరు దుడులు టెంకాయ వేస్తే గనుక అది మరుజన్మలో పోస్ట్‌పోన్ అవుతుంది గానీ, అది నలిఫై అంటే లేకుండా పోదు గదా! అంచేత నేను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. నాకు ఇది జబ్బు నయం చేయమని ఆహ్, అడగొద్దు. దీన్ని సహించేటువంటి సహనం, ఓర్పు ప్రసాదించమని చెప్పమని చెప్పింది. అందుకని నేను బాబాని దాని గురించి అడగలేదు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆ 3 రోజులే ఆయన చివరి దర్శనము. మాస్టర్ గారి చివరి దర్శనం.
తర్వాత 3 రోజులు ఆయనతో సన్నిహితంగా ఉండడం జరిగింది. తర్వాత ఆయన సమాధి అయిన రోజు నాకు నేను ధర్మవరంలో లెక్చరర్‌గా పనిచేస్తూ డిగ్రీ కాలేజ్ ఇన్విజిలేషన్ పని చేస్తున్నాను. ఇన్విజిలేషన్ డ్యూటీలో ఉన్నాను. చూస్తుంటే మా కొలీగ్ ఒకాయన అంతకుముందు 88 సంవత్సరంలో మాస్టర్ గారు ఇక్కడ సత్సంగానికి వచ్చినారు ధర్మవరం. వచ్చినప్పుడు వాళ్ళ పరిచయమైనటువంటి ఒక తెలుగు లెక్చరర్ వచ్చి, "ఓయ్! ఏమి ఈడ మీ గురువుగారు చనిపోయినారు ఓయ్" అని చెప్పాను. "ఛ! ఏంది అలాంటి మాట్లాడతావు? మా గురువు ఏమంటే లేదు కానీ పేపర్‌లో ఎకరాలు వాస్తవమేమో" అని పేపర్ చూపించినాడు. అప్పుడు నేను ఆయన్ను ప్రిన్సిపల్ గారి పర్మిషన్ తీసుకుంటే, "సార్ ఎవరు లేరు ఇన్విజిలేషన్ ఎట్లా మధ్యలో పడితే నేను ఉండలేను సార్." ఆయన కూడా ఇంగ్లీష్ లెక్చరర్ ప్రిన్సిపల్. మాస్టర్ గారు ఇంగ్లీష్ వాళ్ళిద్దరు పరిచయం అనమాట. అప్పుడంతా ఎస్‌వి యూనివర్సిటీనే. కనుక ఆయన భంగపోతే సరే రిలీజ్ చేసినాడు. నేను అప్పుడు ధర్మవరం నుంచి అనంతపురం నుంచి తాడిపత్రి నుంచి బనానపల్లె, బనానపల్లి నుంచి నంద్యాల, నంద్యాల నుంచి ఒంగోలు వచ్చే లోపల సమాధి క్లోజ్ చేసినారు. 13 తేదీ. చివరి దర్శనం నాకు లభించలేదు. అయితే నాకు అది చూడలేదు కాబట్టి నాకేమనిపిస్తుందంటే, ఆయన సశరీరంగా ఉన్నట్టే, ఆయన తిరిగినట్టే, ఆయన నడిచినట్టే, ఆయన నవ్వినట్టే ఉంటుంది గానీ, ఆయన సమాధి చేసినటువంటిది నాకు అందుకే ఆయన ప్రసాదించలేదేమో అని చెప్పి నేను సంతోషపడుతున్నాను. తర్వాత ఒకసారి మాస్టర్ గారిని నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. ధర్మవరంలో పనిచేసేటప్పుడు, ఒక టెలికాం డిపార్ట్‌మెంట్‌లో పనిచేసే పద్మనాభం అనేటువంటి అతను, "సార్ భరద్వాజ్ గారికి మీరు స్టూడెంట్ అంట గదా! మీకు బాగా పరిచయం అంట గదా! సత్సంగం ఏర్పాటు చేసి పిలిపిస్తారా?" అని చెప్పేసంటే, నేను తమాషాగా "అదెంత పని మనం పిలుచుకొని వస్తాబ్బా" అని చెప్పేసినాను. వాళ్ళు ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తా ఉన్నారు. నేను పోయినాను. ఒంగోలు పోయి మాస్టర్ గారు ఒక 3 రోజులు సత్సంగం చెప్పాలక్కడ అని చెప్పేసంటే, "చిన్నయ్య ప్రోగ్రామ్స్ అన్నీ టైట్ అయిపోయినాయి. ఇప్పుడు వీలు కాదు సత్సంగానికి" అని చెప్పేసి అన్నారు. అంటే నాకది కుదరదు. నేను మిమ్మల్ని తప్పకుండా సత్సంగానికి తీసుకొస్తాను అని వాళ్ళకి ప్రామిస్ చేసినాను. మీరు వస్తానంత వరకు నేను ఈడ నుంచి పోను అని చెప్పేసి నేను గట్టిగా కూర్చున్నా. అంటే ఆ చనువు ఉంది కాబట్టి ఆయన దగ్గర. కూర్చొని ఆయన నవ్వి పక్క "ఈ దుంపదేగా ప్రోగ్రామ్స్ అంటే ఎట్లా వీలవుతుంది మరి" అని చెప్పేసని, "సరే నువ్వు పోయిరా నేను మళ్ళీ తర్వాత డేట్ చెప్తానని" చెప్పి మహానుభావుడు మళ్ళా ఒకసారి ఆయన ఫోన్ చేసి "పలానా రోజు వీలవుతుంది డేట్స్" అని చెప్పేసి పంపించడం జరిగింది. ఫోన్‌లో ఉత్తరం రాసినారు. తర్వాత ఆయన వచ్చే రోజు నేను గుంటకల్లుకు రిసీవ్ చేసుకోవడానికి పోయాను మాస్టర్ గారిని. రిసీవ్ చేసుకోవడానికి పోయిన తర్వాత మాస్టర్ గారు వచ్చే ట్రైను లేట్ అయింది. ఇక్కడ ధర్మవరం పోయే ట్రైను మిస్ అయిపోయాను. మళ్ళీ మధ్యాహ్నం 1:00 దాకా ట్రైన్ లేదు. మాస్టర్ గారికి భోజనం పెట్టబ్బా అని చెప్పేసి మాస్టర్ గారు, రామారావు ఇద్దరు వచ్చినారు. నేను పోయినాను తీసుకురావడానికి. "నువ్వు మాస్టర్ గారు మీకు తెలుసు కదా! నేను చూడలేదు కదా! నువ్వు పోయి తీసుకురా" అని చెప్పి వాళ్ళు కార్యకర్తలు నన్ను పంపించినారు. సరే ఎట్లా భోజనం అని చెప్పేసి నేను ప్లాట్‌ఫార్మ్ అటు ఇటు తిరుగుతుంటే, నేను మానవీయ స్కూల్‌లో పనిచేసేటప్పుడు నా దగ్గర ఏడో తరగతి, ఎనిమిదో తరగతి చదువుకునేటువంటి ఒక అబ్బాయి రాఘవేంద్ర అని చెప్పేసి వాడి పేరు రాఘవనో ఏదో పేరు. వాడు ప్లాట్‌ఫార్మ్ మీద కనిపించినాడు. "ఏమన్నా ఈడుండవు" అన్నాడు. వాడు సార్ కూడా అనకుండా. అంటే ఇట్లా మా గురువుగారు వస్తుంటే ఆయన రిసీవ్ చేసుకోవడానికి వచ్చినాను. ట్రైన్ మిస్ అయిపోయింది అట్లా అన్నాను. అంటే వాడు "సరే అన్న మీ ఇంటికి భోజనానికి రండి" అని అన్నాడు. అంటే "నువ్వు తమాషాకి పిలుస్తున్నావా? లేదా నిజంగా పిలుస్తున్నావా?" అన్నా. "భోజనానికి తమాషా ఎట్టి పిలుస్తాను, నిజంగా పిలుస్తున్నానా" అన్నాడు. వాడు సార్ అన్నాడు కొంచెం మొరటోడు. గొల్ల రవీంద్ర ఆని పేరు రవీంద్ర. అంటే "లేదు అయితే నీకొక మాట చెప్తాను. ఈ ప్లాట్‌ఫార్మ్ పైన ఒక మహానుభావుడున్నారు. ఆయన అందరూ వాళ్ళ ఇంటికి రావాలని కోరుకుంటారు. కానీ ఆయన రావడం చాలా ఆహ్, వీలుండదు. అంచేత నీ అదృష్టం బాగుండి ఇప్పుడు ఆయనకు భోజనం గిన్నె నువ్వు పెట్టగలిగితేనే చాలా సంతోషము. ఈ ప్లాట్‌ఫార్మ్ మీద ఉన్నాడు. ట్రైనేమో 1 గంటకుంది. అంతసేపు ఉండాలి గదా!" అని చెప్పేసి చెప్పడం జరిగింది. వాడంత ఇంటెలిజెంట్ కాకపోయినా మరి వాడు ఏం చెప్పినాడో ఏమో, వాళ్ళమ్మ మధ్యాహ్నం భోజనం చేసుకొనొచ్చి ఆ గెస్ట్ హౌస్‌లో అన్నం వడ్డిస్తా ఉంది. అన్నం వడ్డించడానికే "స్వామి నాకు తెలియదు. ఏదో నా చేతన చేసుకొని అన్నం బాగుందా స్వామి" అంతా అంటే "చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది" అన్నారు. సరే భోజనం అయిన తర్వాత ఆమెకు మాస్టర్ గారు అంటే తెలీదు. ఎప్పుడు చూడలేదు. ఏం లేదు. కానీ భోజనం అయితేనే ఆమె తాంబూలంలో దక్షిణ పెట్టి పాద నమస్కారం చేసింది. ఎంత అదృష్టవంతురాలో పూర్వ సంవత్సరం క్రితం నాకు చాలా ఆశ్చర్యం వేసింది. మరి మన వాళ్ళు తెలిసిన వాళ్ళు, చూసిన వాళ్ళు ఎంతమంది ఆ అవకాశం వినియోగించుకున్నారు. ఆ విధంగా ధర్మవరం పోయిన తర్వాత ఒక కండిషన్ పెట్టుకున్నాను. ఎవరు కూడా మాస్టర్ గారిని వాళ్ళ ఇంటికి పిలవకూడదు. ఏదైనా వాళ్ళ సమస్యలు ఇక్కడికి వచ్చి డిస్కస్ చేయాలి. ఎందుకంటే ఒకరింటికి పోతే గనుక మళ్ళీ అందరి ఇంటికి పోవాలని చెప్పేసి అదొక ఇదైపోతుంది. దానికే టైం ఎక్కువ వేస్ట్ అవుతుంది కాబట్టి ఎవరు పిలవకూడదు అని చెప్పేసి ఒక తీర్మానం చేసుకున్నాం. సరే 3 రోజులు సత్సంగం అయిపోతా ఉంటే అనంతపురం డిగ్రీ కాలేజ్‌లో ఉండేటి రాధాకృష్ణ అని ఒక ఫిజిక్స్ లెక్చరర్ "నాయనా చిన్నయ్య" మాస్టర్ గారంటే ఆయనకు విపరీతమైనటువంటి భక్తి, విపరీతమైన ప్రేమ. ఆ డిగ్రీ కాలేజ్ ఫిజిక్స్ లెక్చరర్ రాధాకృష్ణ గారికి. ఎట్లా వచ్చినారు మళ్ళా వస్తారో రారో వీలు కాదేమో.
మాస్టర్ గారిని అనంతపురంలో గూడా సత్సంగం ఒక 3 రోజులు చేయమని చెప్పు. అడుగు నాయనా నువ్వు నీకు చనువుంది గదా! అని చెప్పేసంటే పోయి అడిగితే నవ్వినారు మాస్టర్ గారు. ఏంటయ్యా టైం లేదని చెప్పేసంటే ప్రోగ్రామ్స్ అన్నీ ఉంటాయంటే మళ్ళా నువ్వు అడుగుతున్నావంటే, ఏమోలే సార్ ఇద్దరం వచ్చాం. మళ్ళా ఇద్దరం రావడం చాలా కష్టం గదా! ప్రయాణం బడలిక ఉంటది. ఎట్లా వచ్చినా గదా! ఆయన చాలా మీరంటే చాలా భక్తి. అంచేత ఒక్కసారి మళ్ళా అంటే సరే అని నవ్వి అనంతపురంలో సత్సంగం ఏర్పాటు చేశాననమాట. సరే ఈడ ధర్మంలో సత్సంగం అయిపోయి ఆయన అనంతపురం బయలుదేరడానికి వాళ్ళు వెహికల్ తీసుకొచ్చినారు. అప్పుడు మాస్టర్ గారు "చెన్నయ్య మనము మన ఇంటికి పోదామన్నాడు." అప్పుడు నాకు పెళ్లి కాలే. అంచేత "సార్ ఇంటికాడ ఎందుకు సార్ మేము ఇట్లా అనుకున్నాము. ఎవరు మాస్టర్ గారిని వాళ్ళ ఇంటికి పిలుచుకపోకూడదని" చెప్పేసని. ఇప్పుడు నేను పిలుచుకుపోయినందుకు వాళ్ళందరూ బాధపడతారు. నేనే మాట తప్పినానని చెప్పేసని. అంటనే నిన్న సాయంత్రానికి ధర్మవరం వల్ల పరిధి అయిపోయింది. ఇప్పుడు మనం అనంతపురంకి వస్తాను. అనంతపురం పరిధి వెహికల్ కూడా వచ్చేసింది. అంచేత "నువ్వు పోయి ఇమ్మీడియేట్‌గా ఇంట్లో ఉండు" అన్నాడు. సార్ ఏమి ఏర్పాటు చేసుకోలే. ఎట్లా సార్ ఇంటికి? ఏం ఏర్పాటు చేసుకుంటే కనీసం పాత పూజ చేయడానికి వస్తువులన్నా పెట్టుకోవాలి కదా! ఇంట్లో ఎవరున్నారు? నేనే కదా ఉండేది. నేను మీ దగ్గరనే ఉంటిని 3 రోజుల నుంచి. మేము ఇటు వెహికల్ ఇటొస్తాము. ఎవరైనా తెలిసినోళ్ళు తీసుకొనొస్తారు. నువ్వు పోయి ఏర్పాటు చేసుకోండి. పరిగెత్తుకుంటూ పోయి ప్లేటు, చెంబుతో నీళ్ళు అని పెట్టుకొని పాద పూజ చేసినాను. ఆ పాద పూజ చేసేటప్పుడు ఒక క్యాలెండర్ ఉన్నది. ఆ దేవుని రూమ్‌లో. క్యాలెండర్ చూసి "నాన్న ఇది చాలా అద్భుతము. ఫ్రేమ్ పెట్టించు" అని చెప్పేసి అన్నారు. అంటే "ఏం సార్ ఇది పాతదయిపోయింది. తర్వాత వర్షంలో తడిచింది. నేను ఉండే రూమ్‌లో పైన గవాక్షం ఉండేది. నేను కాలేజీకి పోయినప్పుడు గవాక్షం తెచ్చిపెట్టుంటే వర్షం వచ్చి ఆ క్యాలెండర్ తడిచిందనమాట. ఉబ్బింది. అందుకని పాతది ఎందుకులేండి సార్ అదన్నా. "ఇది దొరకదయ్యా నువ్వు చేయించు" అని చెప్పేసి అన్నారు. నాకప్పుడు బుర్ర వెలగలేదు. అంటే ఏమని ఆడుండేది ధ్యాన నిష్టలో ఉండే విష్ణు ఫోటో. అంచేత "ఒరేయ్! ఆ పేపర్‌లో ఉండేది నేను ఒకటేరా" అని చెప్పి "నువ్వు చేయించుకో" అని చెప్పేసి చెప్పేసినారు. అయినా నేను చేయలేదు. ఆయన 88లో ఆ మాట చెప్తే 91లో నాకు పెళ్ళైన తర్వాత "ఎందుకు ఈ పాత క్యాలెండర్ పెట్టావంటే" ఇది మాస్టర్ గారు చెప్పారంటే ఇమ్మీడియేట్‌గా మా మిసెస్ దానికి ఫ్రేమ్ పెట్టించింది. ఇప్పుడు పూజలో ఉంది. అట్లా ఆయన పగలపాటి గురువుగారుగా శంకుచక్రంలో దర్శనమిచ్చినటువంటి మహావిష్ణువుడు నేనని చెప్పి నాకు కూడా చెప్పినాడు. అది ఫ్రేమ్ పెట్టించి ఇప్పుడు పూజలో ఉంది. అంచేత నేను వచ్చినోళ్ళకి అందరికి అది దర్శనం చేయిస్తూ ఉంటాను. అది ధర్మవరంలో సత్సంగం యొక్క ఇది. మాస్టర్ గారి పెళ్ళైన తర్వాత మాస్టర్ గారి నాన్నగారు గూడా మాస్టర్ గారి దగ్గర ఉండేవారు. మాస్టర్ గారి ఇంట్లో మంచాలు లేవు. కింద పడుకునేవారు. నేను సార్ 2 మంచాలు చేయిస్తానంటే, "ఎందుకు కింద పండుకుంటున్నాం గదా! శ్రమ ఎందుకు అనవసరంగా" అంటే, "లేదు సార్ చేయిస్తాను" అని చెప్పి నేను ఆయన దగ్గర చెప్పేసి ఇంటికి పోయినాను. మా అన్నకి చెప్పినాను. "మాస్టర్ గారికి ఒక మంచం చేయించబ్బా మంచిది" అని చెప్పేసి అంటే, మేము ఆడికాడికి పేదరికం వల్ల ఆయన మామూలు మంచం చేయించినాడు. ఈ మంచం ఎట్టా తీసుకుపోయేది మాస్టర్ గారికి అని చెప్పేసి, ఆ మంచానికి నూలకెళ్ళి నేను పండుకున్నాను. పండుకుంటే నిద్రొచ్చేదిలే మంచం పైన. పోయి చెప్పినాను. "సార్ ఇట్లా మంచము మీరు కానీ చేస్తే అది బాగాలేదని చెప్పేసని మేము వాడుకుంటాం. దానివల్ల నిద్ర రాలేదంటే, మరి గురువుకి ఒకసారి సమర్పించిన తర్వాత దాన్ని మళ్ళా మనం వాడుకోవచ్చా?" అని చెప్పేసని, "ఇప్పుడు పనుకోపో నిద్రొస్తదని" చెప్పినారు. అంటే ఎంత సునిశ్చితంగా ఉంటుందో మనం జాగ్రత్తగా గురువుకి ఏదైనా ఒకటి సమర్పించినట్టయితే అది మనది కాదు అనేటువంటి భావన మనకు కలగాలి. లేకపోతే గనుక ఆ వస్తువు మనకు ఉపయోగపడదు అనేటువంటిది నాకు అర్థమైంది. తర్వాత నేను 2 మంచాలు చేయించుకొని పోయి 2 మంచాలు చేయించుకొని పోయి మాస్టర్ గారికి తీసుకొని పోయి సమర్పించడం జరిగింది. నేను మంచాలు తీసుకునే రోజు మాస్టర్ గారి ఇంట్లో మాస్టర్ గారి అమ్మగారి ఆబ్దికం జరుగుతా ఉంది. నేను సాయంత్రం 3:30, 4 అట్ట పోయినాను. ఆబ్దికం అయిపోయి భక్తులు భోంచేసిపోయిన తర్వాత మాస్టర్ గారు భోజనం చేయకుండా అట్లా ఇట్లా తిరుగుతా ఉన్నారు. అక్కడ ఉన్న టీటీ కృష్ణమూర్తి సార్ భక్తులు వచ్చి భోంచేసిపోయారు గదా! అంతా అయిపోయింది గదా! కార్యక్రమం. ఎందుకు ఇంగ ఆలస్యంగా భోంచేయకుండా అట్లే తిరుగుతున్నారని చెప్పేసంటే, వాళ్ళు నామకవాస్త జంధ్యం వేసుకునే బ్రాహ్మణులు వాళ్ళదయిపోయింది. వాడు జంధ్యం లేని బ్రాహ్మణుడొస్తాడు. వానితో భోంచేయాలని చెప్పేసి అన్నారు. అంతలేక నేను ఎండ పొద్దుల ఈ మంచాలు ఎత్తుకొని చెమటలు కక్కుంటా వచ్చినాను. అంచేత టీటీ కృష్ణమూర్తి గారు చెప్పినారు. "నీకేమయ్యా జంధ్యం లేని బ్రాహ్మణుడని మాస్టర్ గారు చెప్పినారని" చెప్పేసని, ఆ మంచాలు ఆయనకు సమర్పించిన భాగ్యాన్ని ప్రసాదించినాడు. ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఫస్ట్ మాస్టర్ గారితో పరిచయం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు వారితో మాట్లాడుతూ, "సార్ మాస్టర్ గారు మీ దగ్గరికి ఎప్పుడైనా రావచ్చా? ఏమైనా అడగచ్చా?" అని చెప్పేసి 2 అడిగినాను. మాస్టర్ గారు దానికి చాలా సంతోషంతో "మీరు ఎప్పుడైనా రావచ్చు, ఏమైనా అడగొచ్చు" అని చెప్పినారు. అప్పుడు నేను మొట్టమొదట ఆయన అడిగిన ప్రశ్న ఏంటంటే, "సార్ శకున శాస్త్రంలో వేశ్య ఎదురైతే శుభసూచకం అని చెప్పినారు. మరి సంఘంలో వేశ్యని ఎందుకు చులకనగా చూస్తారు" అని చెప్పేసి అడిగినాను. రెండో ప్రశ్న చింతామణి వేశ్యే గదా! ఆమెకెప్పుడు కృష్ణ సాక్షాత్కారం ఉండేది. మరి ఎందుకు అని చెప్పేసి 2 ప్రశ్నలు అడిగాను. ఇంకొకరైతే గనుక "ఈ వయసులో నీకిది అవసరమా?" అని చెప్పేసి తిట్టిండేవారేమో మహానుభావుడు. చాలా ప్రశాంతంగా
ఏ ఏ వస్తువైనా, ఏ కార్యమైనా తను కష్టపడుతూ ఇతరులకు సుఖం ఇచ్చేది ఏదైనా శుభసూచకము. వేశ్య తను కష్టపడుతూ అంటే తాను శరీర సుఖం కోసం ఆమె వ్యభిచారం చేయడంలా. వచ్చేటువంటి ఆ విటుడిని సంతోషపెట్టడానికి తను కష్టపడుతుంది కాబట్టి అది శుభసూచకమని శాస్త్రం అట్ట చెప్పిందని. మరి చింతామణి ఆమె వేశ్యే కదా! ఎందుకు కృష్ణ సాక్షాత్కారం ఉండేదంటే, సర్వకాల సర్వావస్థల యందు ఆమె వ్యభిచారం అనేటువంటిది ఆమె శారీరక సుఖం కోసం వ్యభిచారం చేయడం లేదు. ఆమె ఆ వృత్తి అనేటువంటి కుటుంబంలో పుట్టింది. అంచేత మనం ఎట్లా ఉద్యోగం చేస్తున్నామో ఆమెకది వృత్తి. జీవన భృతి అనమాట. అంచేత ఆమె వ్యభిచారం చేస్తున్నా గాని సర్వకాల సర్వావస్థలయందు తన యొక్క మనసును కృష్ణ పరమాత్మ యొక్క దివ్య చరణారవిందులో లగ్నం చేసింది కాబట్టి ఆమెకెప్పుడు కృష్ణ సాక్షాత్కారం ఉండేది అని మాస్టర్ గారు తెలియజేసినారు. గురుభ్యో నమః.
మీలో చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. చేస్తే గనక ఇంకా ఎంతో ఉత్సాహంగా మరికొన్ని మంచి వీడియోలు మీ ముందుకు తీసుకురాగలము. అందరూ తప్పకుండా మా వీడియోస్‌ని లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వారందరికీ వీడియోని షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. చేస్తారు కదా! నమస్కారం.